హలో అండి. నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాం. వైజయంతి టాక్స్లో మాట్లాడుతున్నాం. నేను ఒక నెలన్నర క్రితం ఒక గుడికి వెళ్ళానండి. అది వెంకన్నబాబు గుడి. వెంకన్నబాబు గుడిలో మామూలుగా అయితే ఒట్టి వెంకటేశ్వర స్వామి మాత్రమే గర్భగుడిలో ఉంటారు కదా. ఈ గుడిలో మాత్రము లక్ష్మీ పద్మావతులు ఇద్దరు ఉన్నారండి. భూదేవి శ్రీదేవి సమేత వెంకన్నబాబు అనమాట. అయితే అసలు ఆ మొహం ఉందండి, ఎంత ముద్దుగా ఉంటుందో, చాలా క్యూట్గా ఉంటుంది. కొత్తపేట వెళ్ళేటప్పుడు వివేకానంద నగర్ అని వస్తుందండి. ఆ వివేకానంద నగర్లో వెంకటేశ్వర స్వామి గుడి. నేను మీకు ఇది లొకేషన్ మాకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళండి. అక్కడ స్పెషల్ ఏంటంటే వెంకన్న బాబు హస్తానికి ఈ కమలం పువ్వు గింజలు ఉంటాయి కదా, దీనితో ఒక మాల చేసి అక్కడ పెడతారనమాట. ఎనర్జీ చాలా బాగా ఉంటుంది. అయితే ఆ ఎనర్జీ ఉన్న దీన్ని మనం అడిగితే మనకి ఇస్తారు. దానివల్ల ఏంటి అంటే మనకి చాలా డిస్ట్ ఒకటి ఉంటుంది, నెగటివ్ ఎనర్జీ ఉంటుంది, జనాల యొక్క ఓర్వలేనితనం ఉంటుంది. ఇలాంటి వేటికైనా సరే మనకి మామూలుగా కూడా దేవుడి దగ్గర కమలం గింజలు పెట్టమంటారు కదా, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకొకటి, స్వామివారు అట్లా పద్మావతి సమేత లక్ష్మీ పద్మావతి సమేత వెంకన్న బాబుగా ఉండడం అనేదే చాలా అరుదు. చాలా విశేషమైన గుడి అండి, చాలా పవర్ ఉన్న గుడి. నేను నిజంగానే చూశాను, అందుకనే మీ అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను, ఆ గుడికి వెళ్ళండి. 12 దాకా తెరుస్తారు నార్మల్ రోజుల్లో. మనం ఫోన్ చేసి బ్రాహ్మడికి చెప్తే వాళ్ళు కాసేపు ఉంటారు, అటు ఇటు లేట్ అయినా కూడా. కానీ చాలా విశేషమైన గుడి అండి, మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీకు మాత్రం లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ అండి.